సో ఇయ్యండి సర్జికల్ గైడ్‌లో మీరు చూస్తున్నారు గదా! ఇయేందంటే ఈ సర్జికల్ గైడ్‌లు మనం 3డీ ప్రింట్ ఎవరి కాళ్ళకి తయారు చేయాల్సినయేంటంటే కస్టమ్ గైడ్‌లు. చూసారా ఫిట్ ఎంత నీట్‌గా వచ్చిందో నోట్లో ఎంత నీట్‌గా కూర్చుందో. చక్కగా కూర్చుంటదండి. మన పళ్ళ సెట్ కూర్చున్నట్టు కూర్చుంటుంది నీట్‌గా. చాలా ప్రిసైజ్‌గా జరుగుద్దండి. అస్సలు ఒక్క చుక్క నెత్తురు గాని ఏ మాత్రం డీవియేషన్‌లు ఉండవు. ఇప్పుడు చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇదంతా ముందు రోజే నాకు తెలుసండి ఇలా వస్తుందని. ఇదే నిజం. ముందు రోజు ఈ కేసు ఇలా వస్తుందని నాకు తెలుసు, అట్లానే కంప్యూటర్ గారికి తెలుసు. సో ఇది గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అండి. ఈ గైడ్స్తో చేసాం. ఓకేనా? 6 హోళ్ళు పడితే 6 హోల్లోనే కేసు అంతా అయిపోద్దండి. ఆలాన్ 6 అంటే 6 హోల్సే పడతాయి ఫైనల్గా. ఆలాన్ 4 అంటే 4 హోల్స్ పడతాయి అంతే. చివరికి ఆ హోల్స్ కూడా కవర్ స్క్రూలతో మూసుకుపోయి ఉంటాయి. ఫుల్ మౌత్ ఆలాన్ 6 ఇంత సులువా? ఈ వీడియో చూడండి మీకు అర్థమైంది ఎంత ఈజీనో. నెత్తురు లేకుండా కోతలు కుట్లు ఏం లేకుండా ఆలాన్ 6 కన్వెన్షనల్ ఆలాన్ 6 అంటే 2 స్టేజ్ ఇంప్లాంట్స్, ఆస్టమ్ ఇంప్లాంట్స్ ఎంత ఈజీగా చేసామా. ఫుల్ మౌత్ ఇంత ఈజీ అయిపోయిందా? ఇది కేవలం మీరు ఈ వీడియో చూస్తే మీకు ఇది ఎంత ఈజీ అర్థమైద్ది, ఈ టెక్నిక్ ఎంత అడ్వాన్స్డ్ అర్థమైద్ది, గైడెడ్ సర్జరీ వల్ల లాభాలు ఏంటో అర్థమైద్ది. కోతల కుట్లు లేకుండా చేసేటప్పుడు ప్రెసిషన్ మనం మిస్ కాకూడదంటే ఏం చేయాలో అర్థమవుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఓ పేషెంట్కి నిజంగానే చేసి చూపించాను. మీకు నిజంగా చూస్తే ఇంత ఈజీ ఇంత సింపుల్ అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగానే నెత్తురు సర్జరీ అస్సలు నెత్తురు కూడా ఉండదండి. వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ సురేంద్రనాథ్. మీరు కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ చేయించుకోవాలన్నా, బేసల్ ఇంప్లాంట్స్ చేయించుకోవాలన్నా, జైగోమా అయినా, కన్వెన్షనల్ జైగోమా అయినా, బేసల్ జైగోమా అయినా, కన్వెన్షనల్ టెరిగైడ్ అన్నా, బేసల్ టెరిగైడ్ అన్నా, ఏ ఇంప్లాంట్ అయినా ఈ చేతులతో వేలకు వేలు చేసేయండి. ఇప్పటికీ మీకు చేయడానికి రెడీగా ఉన్నా. ఆలాన్ 6 కేసు మే 17వ తారీఖున చేసిన ఆలాన్ 6 కేసు గురించి చెప్తా అండి. వచ్చినప్పుడు బోస్ నోరు పేషెంట్ది పైన కింద ఒక్క పన్ను కూడా లేదు. మీరు చూస్తున్నారు ఇదనమాట ఎక్స్రే. ఎముక బాగుంది కానీ సైనస్ కింద ఎముక లేదంటే ఇక్కడ ఎదర ఉంది, ఇక్కడ లేదు. మళ్ళీ టెరిగైడ్ బాగుంది. ఓకేనా? సో చేసిన తర్వాత ఎక్స్రే ఇదిగోండి 17/5/2025 చూసారా? ఇది కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అండి, బేసల్ ఇంప్లాంట్స్ కాదు. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ కూడా ముక్కు పట్టించాం, టెరిగైడ్ ముక్కు పట్టించాం అంటే బైకార్టికల్ ఎంగేజ్మెంట్ చేయాలండి. ఓకేనా? నెక్స్ట్ ఈ కన్వెన్షనల్ ఆస్టమ్ ఇంప్లాంట్స్ అండి. ఆలాన్ 6 టెరిగైడ్ చూసారు ఎంత నీట్గా వచ్చిందో. ఇదంతా ముందు రోజే నాకు తెలుసండి ఇలా వస్తుందని. ఇదే నిజం. ముందు రోజు ఈ కేసు ఇలా వస్తుందని నాకు తెలుసు, అట్లానే కంప్యూటర్ గారికి తెలుసు. సో ఇది గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అండి. ఈ గైడ్స్తో చేసాం. ఓకేనా? ఈ సర్జికల్ గైడ్లు అంటాం. నేను పూర్తిగా వీడియోలో కూడా చూపిస్తాను మీకు. ఈ కేసు నిజంగా నెత్తురు రాదు కాబట్టి పేషెంట్ చేసేటప్పుడు కూడా చూపిస్తానండి. మీకు అర్థమవుతుంది దీని మహిమ ఏంటో. సో ఇది ఎక్స్రే చూశారు కదా, ఇది చేసిన తర్వాత ఎక్స్రే కింద కూడా చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు షాకింగ్ విషయం ఏంటంటే ఇది ముందు రోజే ఇట్లా వస్తుందని తెలుసు. నేను చూపిస్తాను మీకు ఇప్పుడే. ఇదిగోండి ఇది పైదవడ. మీరు ఇక్కడ చూస్తే దీన్ని నేను పైకి చూపిస్తాను మీకు. దీన్ని మనం ఇంప్లాంట్ ప్లానింగ్ రిపోర్ట్ అంటాం. ఓకేనా? ఈ ఇంప్లాంట్ ప్లానింగ్ రిపోర్ట్ మీకు ఇచ్చి పంపిస్తామండి. ముందు రోజే ఇస్తాం అన్నమాట. ఓకేనా? ప్రింట్ ఈ ముందు రోజు అంటే మీ సర్జరీ ముందు రోజే మేము క్లియర్గా చెప్తాం. ఇదిగోండి ఇది వచ్చినప్పుడు ఎక్స్రే ఇందా చూపించా కదా, వెళ్ళేటప్పుడు టెంటేటివ్గా ఇది కంప్యూటర్ డిజైన్ చేసిందండి. చూసారా? టెరిగైడ్ ముక్కెముక్కి టెరిగైడ్. సో ఇది ఎట్లుందో ఎగ్జాక్ట్గా నేను చూడండి, మీకు జూమ్ చేస్తాను. ఇది ఎలా ఉందో ఎగ్జాక్ట్గా చూడండి. ఇదే సేమ్ డిట్టో పేషెంట్కి వస్తుందండి. అంత కంట్రోల్ ఉంటుంది మనకి. ఇంప్లాంట్ కేసు చేసేటప్పుడు సూపర్ కంట్రోల్ ఉంటుంది అన్నమాట. అంటే పేషెంట్కి ఎక్కడ ఎట్లా ఏం జరగబోతుందో ఈ విధంగా మనకి కంట్రోల్ అనేది ఉంటుందండి కేసు మీద. అది మనకి ముందే తెలిసిపోద్ది. ఓకేనా అండి? ముందు రోజే దీనిలో తెలిసిపోద్ది పేషెంట్కి నెక్స్ట్ రోజు పై దవడ ఎట్లా వస్తుంది అనేది. ఇప్పుడు కింద దవడ కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి కింద దవడ.
ముందు రోజే ఇది ఇస్తామండి. అంటే పేషెంట్ ఎక్స్రే మరుసటి రోజు ఏమొస్తుందో అది ముందు రోజే ఇస్తాం. ఇదిగోండి, ఇది మళ్ళీ జూమ్ చేసి చూపిస్తున్నా. పైన బోసి దవడ ఉంది, కింద చూస్తే ఇది చూసుకోండి, నరం పక్కన నుంచి ఎట్లా వచ్చామనేది. ఈ నరానికి అస్సలు టచ్ అవ్వలేదు ఏ ఇంప్లాంట్ కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఇదిగోండి, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్లానింగ్ రిపోర్ట్లో ఏమొచ్చిందో 100% ఆ మరుసటి రోజు అదే జరుగుతుంది. ఇది గైడ్ గొప్పతనం అండి. ఇది సర్జికల్ గైడ్, దీని గొప్పతనం చాలా. ఇప్పుడు ఎన్ని ఫ్రీ హ్యాండ్ సర్జరీలు చేస్తున్నాం, కానీ ఎవరన్నా గైడు అని అడిగితే మాకెంత హ్యాపీయో ముందు. ఓకేనా అండి? ఎందుకంటే వాళ్ళకి మనం పర్ఫెక్షన్ ఇవ్వగలం అనే ఒక ఇదనమాట, అంతకన్నా లేదు. ఇదిగోండి, ఈ గైడు మీకు ముందు రోజే తెలిసిపోద్ది. ఇదిగోండి, ఇది మీ గైడు. దానిలో ఏముందో సేమ్ డిట్టో. ఇది పై దవడకండి, ఇదిగోండి అప్పర్ జా, ఇది పై దవడకి. అట్లానే కింద దవడకి ఇదిగోండి ఇది లోవర్ జా. సో ఏ ఇంప్లాంట్లు వేస్తున్నాం, ఏ సైజులో వేస్తున్నాం, ఎంత పొడుగు వేస్తున్నాం, ఎంత వెడల్పు వేస్తున్నాం, ఎట్లా వేస్తున్నాం, టెరిగైడ్ వేస్తున్నావా, ముఖ్య వేస్తున్నావా, కింద నరం పక్కకి వేస్తున్నావా, ముందు రోజు తెలిసిపోద్ది. ఆ ముందు రోజు తెలిసిపోయింది క్లియర్గా మీకు ముందు రోజు ఇంప్లాంట్ ప్లానింగ్ రిపోర్ట్లో వచ్చేది అదే ఎగ్జాక్ట్గా అదే జరుగుద్దండి మరుసటి రోజు. సో మీకు ముందు రోజే ఇది ఇస్తాం, కానీ కంప్యూటర్ యానిమేట్ చేసిస్తుంది. ఆ యానిమేషనే నిజమైంది మరుసటి రోజు. చూడండి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిందో మన దగ్గర ఇప్పుడు. దీన్నే గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అంటామండి. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా ఆల్-ఆన్ 6, ఆల్-ఆన్ 4 అన్నీ చేయొచ్చండి గైడ్స్ తోటి. నేను మీకు ఏం చెప్తా అంటే, ఒక్కసారి దీని గురించి లిటరేచరు నాకు అలవాటు ఎప్పుడు మీకు ఇట్లా చూపించటం. సింపుల్గా గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అని కొట్టండి, ఇంకేం వద్దు. మీకు అమెరికా, యూకే ఇలాంటి దేశాల్లో అయితే ఇప్పుడు అంతా ఇదే చేస్తున్నారు. గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ ఈస్ ఏ కంప్యూటర్ అసిస్టెడ్ టెక్నిక్ దట్ యూజెస్ ఏ సర్జికల్ గైడ్ టు ప్రిసైజ్లీ ప్లేస్ డెంటల్ ఇంప్లాంట్స్. సో బెస్ట్ అండి. ఇంకా కూడా దీని గురించి మొత్తం చెప్తాను, మీకు చూపిస్తా కూడా. పేషెంట్ నోట్లో ఒక్క చుక్క నెత్తురు రాదు, కొంచెం బ్లీడింగ్ ఉంటుంది. 6 హోళ్ళు పడితే 6 హోల్లోనే కేసు అంతా అయిపోద్దండి. ఆల్-ఆన్ 6 అంటే 6 హోల్సే పడతాయి ఫైనల్గా. ఆల్-ఆన్ 4 అంటే 4 హోల్స్ పడతాయి అంతే. చివరికి ఆ హోల్స్ కూడా కవర్ స్క్రూలతో మూసుకుపోయి ఉంటాయి. అసలు ఇంప్లాంట్ చేయించుకున్నామో లేదో కూడా అర్థం కాదు మీకు. అంత ఈజీ, అంత సింపుల్, అంత ఎఫెక్టివ్. ఈజీ సింపుల్ తర్వాత సంగతి, ఎఫెక్టివ్. నేను వందల కేసులు చేశాను, 1000 కేసులు చేశా, టెరిగైడ్లు కానీ ఏదైనా. కానీ మన చెయ్యికి ఒక ఎర్రర్ ఉంటుంది ఎంతైనా. లేదు మన చెయ్యి ఇంకా బాగా తిరిగింది, కానీ ఆ రోజు మన మూడు బాగోదు. ఆ రోజు నేనేదో కారులో వస్తా ఆటో వాడు తగులుతాడు, నాకేందో పెద్ద మూడ్లో ఉండదు. ఆ రోజు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆ స్పీడ్లో అనర్థాలు జరగకుండా ఆపేదే సర్జికల్ గైడ్ అండి. దీని గురించి పూర్తిగా చదవండి. నేను మీకైతే లైవ్లో చూపిస్తా, ప్రాక్టికల్గా చూపిస్తా. నాకు ఎప్పుడు అదే ఇష్టం, మీకు తెలుసు. మాటలు తక్కువ చెప్తా, మీకు చూపిస్తా ఇప్పుడు. సో ఇవ్వండి సర్జికల్ గైడ్లు మీరు చూస్తున్నారు కదా. ఇవి ఏంటంటే ఈ సర్జికల్ గైడ్లు మనం 3D ప్రింట్ ఎవరి వాళ్ళకి తయారు చేయాల్సింది ఏంటంటే కస్టమ్ గైడ్లు. మీరు చూస్తున్న బిటాడిన్ సొల్యూషన్లో అవి అట్లా ముంచి పెడతాం అనమాట. ఆటోక్లేవ్ అయిన తర్వాత కూడా సర్జరీ చేసినంతసేపు, పై దవడ చేసినంతసేపు కింద దవడది కూడా బయట ఉండదు అనమాట, ఆ బిటాడిన్ సొల్యూషన్లోనే ఉంటుంది. సో ఒక్కసారి మనం మత్తు ఇచ్చిన తర్వాత, మత్తులో కూడా ఇది చెప్పా కదండి లేటెస్ట్గా ఆర్టికైన్ ఇస్తున్నాం. ఇది ఆర్టికైన్ ఏంటంటే చాలా చాలా తక్కువ మత్తులోనే ఎక్కువ మత్తు వచ్చేసా, అంటే తక్కువ మొత్తం మందులోనే ఎక్కువ మత్తు వస్తుంది. ఇది మీరు చూస్తున్నారు ఎక్స్రే అండి. ఇది పై దవడకి ఇప్పుడు పెడుతున్నాం గైడ్ని సెలైన్లో అట్లా కొంచెంసేపు క్లీన్ చేసి, అంటే బిటాడిన్ బాటానికండి సెలైను. అదర్వైజ్ ఆటోక్లేవబుల్ 3D ప్రింట్ ఏదైతే ఆటోక్లేవ్ని తట్టుకునే 3D ప్రింట్ మెటీరియల్ అన్నమాట. చూసారా ఫిట్ ఎంత నీట్గా వచ్చిందో, నోట్లో ఎంత నీట్గా కూర్చుందో. చక్కగా కూర్చుంటుందండి, మన పళ్ళ సెట్ కూర్చున్నట్టు కూర్చుంటుంది నీట్గా. సో కూర్చున్న తర్వాత అవి మనం టిష్యూ పంచులు అంటామండి. ఫస్ట్ పైన ఉన్న టిష్యూ పంచ్ చేసేసుకొని ఆ తర్వాత మిగతాది మొదలు పెడతాం అనమాట. చాలా ప్రిసైజ్గా జరుగుద్దండి. అస్సలు ఒక్క చుక్క నెత్తురు కానీ
ఏ మాత్రం డీవియేషన్లు ఉండవు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ రిటెన్షన్ పిన్లు అండి, గైడ్ రిటెన్షన్ పిన్లు అంటాం. సో అవి యాక్చువల్లీ పొజిషనింగ్ పిన్స్ అనమాట. గైడ్ని కరెక్ట్గా పట్టుకొని ఉంటాయి, ఇంక కదలదు గైడ్. కదలటం మనం డ్రిల్ చేసేటప్పుడు బెసకటం అట్లా ఉంటాయి, డ్రిల్ తేడా వచ్చిందండి. ఇది మీకు ఎప్పుడు చెప్తా ఉంటా కదా, కీ హోల్లో కీ పెట్టామండి. ఇదే కీ హోల్ సర్జరీ అంటే మీరు చూస్తున్న మెటల్ రౌండ్స్ కీ హోల్స్, ఇప్పుడు ఆ నల్లది కీ అండి. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఆ కీలో నుంచి కీ హోల్లో నుంచి డ్రిల్ కరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాగుద్దండి. కొంచెం కూడా గాయం చేయదు. పక్కన స్ట్రక్చర్లు అంటే నరాలు రక్తనాళాలకి ఇబ్బంది పెట్టదండి, అంత ప్రిసైజ్గా చేయొచ్చు. సో ఈ డ్రిల్స్ కూడా యాక్చువల్లీ హీట్ డిసిపేటింగ్ డ్రిల్స్ అండి, అంటే హీట్ ఎక్కువ జనరేట్ చేయమన్నమాట లోపల. ఓకేనా. సో ఈ కిట్ని మనం యూఎస్ నుంచి తెప్పించాం, గైడెడ్ సర్జరీ కిట్ అండి ఇది. సో చూస్తున్నారు మీరు, ఇది ఫిజియో డిస్పెన్సర్ అంటాం దాన్ని. సో అట్లా నెక్స్ట్ ఇంప్లాంట్కి అట్లా వరుసగా అన్ని ఇంప్లాంట్స్కి అంత ఈజీ అండి. ఇది 3వ ఇంప్లాంట్. సో మీరు నమ్మరు, ఆలాన్ 6 మొత్తం కలిపి 1/2 గంటలు అయిపోతుందంట. అంత ఈజీ, అంత నీట్గా అయిపోయే పరిస్థితికి వచ్చామండి మనం ఇప్పుడు. ఇది లేటెస్ట్గా వచ్చింది గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అండి. చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది, చాలా ఈజీ, ప్రిసైజు, మీకు మాకు ఇద్దరికి ఈజీ అండి ఇది. ఇప్పుడు ఆ పొజిషన్ పిన్స్ తీసేస్తే గైడ్ వచ్చేస్తుందండి. ఆ పిన్స్ తీసినప్పుడు గైడ్ వస్తుంది. ఇది ఆస్టమ్ ఇంప్లాంట్ అండి. సో ఆస్టమ్ ఇంప్లాంట్స్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కోనికల్ కనెక్షన్స్ ఉంటాయండి ఇంప్లాంట్స్కి. సో ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత పైన పళ్ళ సెట్టు తేప కదలటం అట్లా ఉండదు. చాలా పర్ఫెక్ట్ మల్టీ యూనిట్ కోనికల్ కనెక్షన్తో వస్తుందన్నమాట. సో అట్లా 3 లేయర్ ప్యాకింగ్తో వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంప్లాంట్ కూడా. ఇప్పుడు నేను వాడుతున్నట్లు ఎక్కువ ఆస్టమ్ రూటు ఇవే ఉన్నాయండి. ఇజ్రాయెల్ ప్లాట్ఫామ్లో ఆపేసాను, వాడట్లా. నోరిస్ అంటామా ఈ ఇజ్రాయెల్ ప్లాట్ఫామ్లో. యాక్చువల్లీ వాటికి ఏంటంటే కోనికల్ కనెక్షన్లు ఉండవు, ఏముండవు, కొంచెం తక్కువలో వస్తాయి ఆ ఇంప్లాంట్స్. ఏమో కొంచెం కాస్ట్లీ. చూడండి మీరు ఆ హోల్స్ చూస్తున్నారు చూసారా, పంచి హోల్ వేసినట్టుగా కరెక్ట్గా 6 అంటే 6 హోళ్ళు ఉంటాయండి అంతే. చాలా సింపుల్గా చేసేయచ్చు కేసుని, చాలా ఈజీ, చాలా సిస్టమేటిక్గా అయిపోద్దండి. ఆ హోల్స్లో ఇంప్లాంట్ పెట్టి తిప్పేయటం, అక్కడతోటి కేసే అయిపోయినట్టే. అంత సింపుల్గా తొందరగా చేయొచ్చు, కుట్లు పడవండి, ఆ హోల్సే మిగులుతాయి చివరికి. ఆ హోల్స్ కూడా 2వ రోజే బూడిపోతాయండి, ఎందుకంటే ఇప్పటికే కవర్ స్కూల్ పెట్టి పంపిస్తాం దాని మీద. సో అదండి పరిస్థితి. ఆస్టమ్ ఇంప్లాంట్స్, ఆలాన్ 6 కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అండి ఇవి. ఈ డిలేడ్ లోడింగ్ ఇమీడియట్ లోడింగ్ 2 చేసుకోవచ్చు ఎముకని బట్టి. ఇది కింద దవడదండి సర్జికల్ గైడ్, సేమ్ ప్రొసీజర్ మళ్ళీ రిపీట్ చేస్తాం. అందుకని జస్ట్ నేను ఫిట్ చూపిస్తున్నాను మీకు గైడ్. సేమ్ పైనట్ట చేసాము, ఇంకా హోల్స్లో ఉంచి ఒక్కొక్క డ్రిల్ వేసేసి ఇంప్లాంట్ పెట్టేస్తాం. ఇంత సింపుల్ అండి. ఇప్పుడు ఇదివరకు ఒకప్పుడు ఆలాన్ 6 ఆలాన్ 4 చేయాలంటే 1 గంట పట్టేది. ఇప్పుడు 5 నిమిషాల్లో అయిపోయే పరిస్థితికి వచ్చాం. అంత ఈజీ, సింపుల్, ఈజీ కేసు. సో కేసు మొత్తం చూశారు కదా, ఇంత ఈజీ అండి. మీకు ముందు రోజే తెలిసిపోద్ది మీ ఇంప్లాంట్లు ఎట్లా పడబోతున్నాయో, మీ ఇంప్లాంట్లు ఎంత పొడుగు వస్తున్నాయో, ఎంత ఎడల్పు వస్తున్నాయో, ఏ యాంగిలేషన్లు వెళ్తున్నాయో, ఏ ఎముక్క పట్టుకుపోతున్నాయో ముందు రోజు తెలుస్తుంది. ముందు రోజు మీరు చూసే యానిమేటెడ్ ఎక్స్రేనే నెక్స్ట్ రోజు నిజం కాబోతుంది. ఇది టెక్నాలజీ అండి, ఇదే నిజం అండి, ఇదే ది గ్రేటెస్ట్ టెక్నాలజీ అండి ఇప్పుడు ఇంప్లాంటాలజీలో ఉంది. మీరు గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ గురించి మరింత తెలుసుకోవాలని నా కోరిక. మీరు నా వీడియోనే కాకుండా గైడెడ్ ఇంప్లాంట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వీడియోలు వస్తున్నాయి, అన్ని వీడియోలు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ టెక్నాలజీ ఎంత బాగుంటుంది అనేది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అట్లానే మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.